భవిష్యత్తులో తల్లి గర్భం నుండి పుట్టబోయే బిడ్డల యొక్క తెలివితేటలు, శారీరక ఆకృతి, చర్మం రంగు మరియు శక్తి సామర్థ్యాల వంటివి ముందే మనం ఎలా కావాలో నిర్ణయించగలిగే ఒక అద్భుతమైన టెక్నాలజీ భవిష్యత్తులో రాబోతుంది అంటే మీరు నమ్ముతారా? అయితే ఈ టెక్నాలజీలో DNA లేదా జెనెటిక్ కోడ్ ని మార్చడం ద్వారా పుట్టబోయే బిడ్డ యొక్క లక్షణాలను మనకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశము ఉంటుంది. ఈ టెక్నాలజీనే సింథటిక్ బయాలజీ మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటారు. ప్రతి జీవి భవిష్యత్తును లేదా దాని లక్షణాలను నిర్ణయించే రహస్య శక్తే DNA కోడ్ లేదా జెనెటిక్ కోడ్. ఈ జెనెటిక్ కోడ్ ను మనకు నచ్చినట్లుగా మారుస్తే మనం మార్చిన ఆ జన్యు ప్రోగ్రామింగ్ ప్రకారం కొత్త తరం జీవులు పుడతాయి లేదా కొత్త తరం మానవులు పుడతారు. అత్యంత తెలివైన వారు, శక్తివంతులుగా ఉంటారు. కానీ మనం కోరుకున్న విధంగా జీవులను లేదా మనుషులను సృష్టించే ఈ శక్తి మన నియంత్రణ దాటి భయంకరమైన ఫలితాలకు దారితీస్తే ఎలా ఉంటుంది? ఈ కొత్త టెక్నాలజీని మనం మంచికి వాడతామా లేక దాని చేతిలో మనం బలి అవుతామా? ఈ కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు కేవలం భవిష్యత్తే నిర్ణయిస్తుంది. అయితే ఈ టెక్నాలజీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి ఊహించండి, చెట్టుకి ఆకుపచ్చని ఆకులు కాకుండా నీలిరంగులో ఉంటే, లైట్ అవసరం లేకుండా కాంతిని వెదజల్లే చెట్లు ఉంటే, ప్లాస్టిక్ ను తినే సూక్ష్మజీవులు, క్యాన్సర్ కణాలని నాశనం చేసే మానవ కణాలు. ఇవన్నీ వింటే మీకు సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపిస్తుంది కదూ. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ భవిష్యత్తు కాదు, మీరు ఊహించింది కూడా ఊహ కాదు, ఇది నిజం. ఇప్పుడు జరుగుతున్నదే. ప్రపంచం నిశ్శబ్దంగా, రహస్యంగా ముందుకు తీసుకెళ్తున్న ఒక ప్రయోజనకరమైన మరియు ప్రమాదకరమైన శాస్త్రం, అదే సింథటిక్ బయాలజీ. ఎందుకు ప్రమాదమో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. లక్షల సంవత్సరాలుగా జీవరాశి యొక్క జన్యుకోడ్ ప్రకృతికి మాత్రమే తెలిసిన అంతు చిక్కని రహస్యం. అయితే జీవి ఎలా పుట్టాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో అన్నది ఇప్పటి వరకు ప్రకృతి నిర్ణయించింది. కానీ ఇకపై అలా కాదు. ఆ శక్తి ప్రకృతి చేతుల్లోంచి మానవుడి ప్రయోగశాలల్లోకి చేరింది. జీవ ప్రక్రియలను డిజైన్ చేయగల సామర్థ్యం మనిషి చేతుల్లోకి రాబోతుంది. దీనినే సింథటిక్ బయాలజీ అని అంటారు. సింథటిక్ బయాలజీ అంటే ఇంజనీరింగ్ సూత్రాలను జీవశాస్త్రానికి అనువర్తించే ఒక అత్యాధునిక శాస్త్ర విభాగం. సాధారణంగా ఒక బయాలజిస్ట్ ప్రకృతిలో ఉన్న జీవులను, వాటి పనితీరును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒక సింథటిక్ బయాలజిస్ట్ అలా కాదు. అతను ఒక ఇంజనీర్ లా ఆలోచిస్తాడు. ఇంజనీర్లు ఇటుకలను, సిమెంట్ ను ఉపయోగించి ఒక భవనాన్ని ఎలా కడతారో, సింథటిక్ బయాలజిస్టులు కూడా DNA ను బిల్డింగ్ బ్లాక్స్ గా ఉపయోగించి కొత్త జీవులను లేదా జీవ వ్యవస్థలను సృష్టిస్తారు. సింథటిక్ బయాలజీ యొక్క సారాంశం ఒక్కటే. సాధారణంగా ప్రకృతి జీవులను సహజంగా తయారు చేస్తుంది. అయితే ప్రకృతి సృష్టించని లక్షణాలు కలిగిన కొత్త జీవులను ల్యాబ్ లో మనమే డిజైన్ చేయడం, జీవుల DNAను మార్చి కొత్త లక్షణాలు ఇవ్వడం. ఉదాహరణకు కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎలా రాస్తామో, జీవుల జెనెటిక్ కోడ్ లేదా ప్రోగ్రామ్ ని కూడా సింథటిక్ బయాలజీ ద్వారా రాస్తాము లేదా మారుస్తాము. అందుకే దీన్ని ప్రోగ్రామింగ్ లైఫ్ అని అంటారు. అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ లో కోడ్ ఎలా రాస్తే అలానే సాఫ్ట్వేర్ పనిచేస్తుంది కదా. సేమ్ అలాగే DNA లో కోడ్ మార్చితే జీవి లక్షణాలు అలా మారిపోతాయి. అయితే ఇక్కడ సింథటిక్ బయాలజీ 3 ప్రధాన దశలపై పనిచేస్తుంది. మొదట DNAని డిజైన్ చేయడం, రెండవది డిజైన్ చేసిన DNAని ల్యాబ్ లో తయారు చేయడం, ఇక మూడవది ల్యాబ్ లో తయారు చేసిన కొత్త DNAని జీవిలో ప్రవేశపెట్టడం. ముందుగా DNAని డిజైన్ చేయడం గురించి తెలుసుకుందాం. జీవికి మనం ఎలాంటి లక్షణాలు కావాలో కంప్యూటర్ లో డిజైన్ చేస్తాం. ఉదాహరణకు ప్లాస్టిక్ ని విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియా, స్వయంగా ప్రకాశించే మొక్కలు లేదా మనిషి బ్లడ్ లో క్యాన్సర్ సెల్ కనిపిస్తే వెంటనే దాడి చేసే కణాలు. ఇవన్నీ కంప్యూటర్ లోనే జెనెటిక్ కోడ్ రూపంలో డిజైన్ చేయబడతాయి. ఇక రెండవది, అలా డిజైన్ చేసిన DNAని తయారు చేయడం. దీనికి DNA ప్రింటర్లు, క్రిస్పర్ లాంటి అత్యాధునిక జీన్ ఎడిటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. మనకు కావాల్సిన కొత్త DNAని ల్యాబ్ లో సరిగ్గా తయారు చేస్తారు. ఇక మూడవది, ఈ మూడవ స్టేజ్ లో టెస్టింగ్ లేదా
ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. అంటే ల్యాబ్ లో తయారు చేసిన ఈ కొత్త డిఎన్ఏను మొక్కలో, బ్యాక్టీరియాలో, జంతువులలో లేదా మానవ కణాలలో ప్రవేశపెడతారు. ఇలా ప్రవేశపెట్టిన వెంటనే మనం ఎలా అయితే జెనెటిక్ కోడ్ ని రాసామో అదే విధంగా జీవి ప్రవర్తిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రకృతి ఇచ్చిన జీవుల జెనెటిక్ కోడ్ పూర్తిగా మార్చి కొత్త లక్షణాలతో మళ్ళీ ప్రారంభించడం. ఇప్పుడు మీరు వినబోయేవి సింథటిక్ బయాలజీతో ప్రపంచాన్ని పూర్తిగా మార్చగలిగే ముఖ్యమైన ఆవిష్కరణలు. ఈ అద్భుతాలను తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారు. ప్లాస్టిక్ వల్ల మానవాళికి, జంతువులకి, సముద్ర జీవులకి తీవ్రమైన నష్టాలను కలిగిస్తుంది. అయితే ప్లాస్టిక్ ని విచ్ఛిన్నం చేసే లేదా నాశనం చేసే బ్యాక్టీరియా ఉంది. దీని పేరు ఇడోనెల్లా సాకైయెన్సిస్. ఇది ప్లాస్టిక్ ను విచ్ఛిన్నం చేసే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ను ఉత్పత్తి చేస్తుంది. సింథటిక్ బయాలజీ సహాయంతో ప్రకృతిలో సహజంగా ఉన్న ఇడియోనెల్లా సాకైయెన్సిస్ అనే బ్యాక్టీరియాను ల్యాబ్ లో తీసుకొని దాని జీవ కోడ్ ను మార్చి మరింత శక్తివంతంగా, వేగంగా, ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసేలా మార్చారు. ఈ విధంగా మార్చిన కొత్త బ్యాక్టీరియా సాధారణ బ్యాక్టీరియా కంటే చాలా ఎక్కువ మొత్తంలో వేగంగా ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేస్తుంది. భవిష్యత్తులో సముద్రాల్లో కనుక ఈ బ్యాక్టీరియాను వదిలితే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యం అంతా సమూలంగా తగ్గిపోతుంది. ఇదంతా సింథటిక్ బయాలజీ వల్లనే సాధ్యమైంది. మీరు ఒక చీకటి దారిలో స్ట్రీట్ లైట్లు లేని చోట నడుస్తున్నారు అనుకోండి. దారి పక్కన ఉన్న చెట్ల నుండి కాంతి వెలువడుతున్న దృశ్యం చూశారు అనుకోండి. అప్పుడు మీరు మొదట షాక్ కి గురి అవడం సహజం. ఎందుకు అంటే చెట్లు స్వయంగా ప్రకాశించడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఇదంతా సింథటిక్ బయాలజీ రంగంలో జరుగుతున్న ఒక అద్భుతమైన ఆవిష్కరణ. మొక్కలు స్వయంగా వెలగడం లేదా బయోల్యూమినిసెన్స్ అనేది శాస్త్రవేత్తలు సాధించిన ఒక సాంకేతిక విజయం. ఏ విద్యుత్ శక్తి లేదా బాహ్య కాంతి అవసరం లేకుండా తమ శరీరంలోనే రసాయన ప్రతిచర్యల ద్వారా కాంతిని ఉత్పత్తి చేయగలిగే మొక్కలు. ఈ మొక్కలు స్వయంగా వెలగడానికి ప్రధానంగా బయోల్యూమినిసెన్స్ అనే ప్రక్రియను వాడుతారు. సహజంగా మెరిసే జీవులైన మినుగురు పురుగులు లేదా సముద్ర బ్యాక్టీరియాల నుండి శాస్త్రవేత్తలు ల్యూసిఫెరాస్ అనే ఎంజైమ్ ను ఉత్పత్తి చేసే డిఎన్ఏను తీసుకుంటారు. ఈ డిఎన్ఏను మొక్కల యొక్క కణాల డిఎన్ఏలోకి ప్రవేశపెడతారు. దీనివల్ల మొక్కలు కాంతిని విడుదల చేస్తాయి. భవిష్యత్తులో విద్యుత్ అవసరం లేకుండా సహజమైన లైటింగ్ ను సృష్టిస్తాయి. దీనివల్ల విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇక మూడవది ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్. అంటే సింథటిక్ బయాలజీ సహాయంతో ఇప్పుడు కిడ్నీలు, లివర్ భాగాలు మరియు గుండె కణజాలం వంటి ముఖ్యమైన అవయవాలను ల్యాబ్ లోనే పెంచడం మొదలైంది. దీని కారణంగా అవయవాల మార్పిడి కోసం రోగులు రోజుల తరబడి ఎదురు చూసే బాధ ఇక లేదు. సింథటిక్ బయాలజీ శక్తితో ప్రతి రోగికి కొత్తగా సిద్ధంగా ఉన్న అవయవాలు అందుబాటులోకి రాబోతున్నాయి. భవిష్యత్తులో మీ డాక్టర్ మీ దగ్గరకు వచ్చి మీ పేషెంట్ కోసమే ల్యాబ్ లో ప్రత్యేకంగా కొత్త కిడ్నీని పెంచుతున్నాం లేదా కొత్త గుండె తయారు చేస్తున్నాం అని చెబితే ఆశ్చర్యపోకండి. ఎందుకంటే సింథటిక్ బయాలజీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. క్యాన్సర్ కిల్లర్ సెల్స్. శాస్త్రవేత్తలు డిఎన్ఏ మార్పులు చేసిన మానవ రక్త కణాల నుంచి సూపర్ కిల్లర్ సెల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ సెల్స్ రక్తంలోని క్యాన్సర్ కణాలను గుర్తించి వెంటనే దాడి చేసి నాశనం చేస్తాయి. ఇవి కీమోథెరపీ కంటే మెరుగ్గా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి హాని కలిగించకుండా కేవలం క్యాన్సర్ మాత్రమే నాశనం చేయడం వీటి ప్రత్యేకత. ఇది సింథటిక్ బయాలజీ ద్వారా సాధ్యమైంది. భవిష్యత్తులో ఇక మాంసం కోసం జంతువులను వధించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎక్కువ సంఖ్యలో జంతువులను పెంచడానికి భూమి, నీరు, పశుగ్రాసం ఇక ముందు అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే సింథటిక్ బయాలజీ సహాయంతో జంతువుల నుండి ఒక చిన్న కణాన్ని తీసుకొని దానిని ల్యాబ్ లో పెంచి మాంసాన్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు చెప్పినవన్నీ చిన్న చిన్న సైన్స్ ప్రయోగాలు కాదు, భవిష్యత్తుకు మొదలైన కొత్త అధ్యాయాలు. ఇక సింథటిక్ బయాలజీ యొక్క చీకటి కోణం చూద్దాం. ప్రతి గొప్ప ఆవిష్కరణకు కొన్ని సవాళ్లు ఉంటాయి. సింథటిక్ బయాలజీ కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. సింథటిక్ బయాలజీ అత్యంత ప్రయోజనకరమైనది మరియు అంతే స్థాయిలో ప్రమాదకరమైనది. నేను ఈ వీడియోలో ముందు చెప్పినట్లుగా ఎందుకు ప్రమాదకరమైనదో ఇప్పుడు చూద్దాం. సింథటిక్ బయాలజీ ప్రయోగాలను తప్పుగా ఉపయోగిస్తే, సరైన నియంత్రణ లేకపోతే మానవ కోటికి ప్రమాదం కలిగించే స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సింథటిక్ బయాలజీని తప్పుగా ఉపయోగిస్తే అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన జీవ ఆయుధాల సృష్టికి దారితీస్తుంది. ప్రమాదకరమైన వ్యక్తులు లేదా ఉగ్ర సంస్థలు కృత్రిమంగా
కృత్రిమంగా లేదా సహజంగా లభించే అత్యంత ప్రమాదకరమైన వైరస్లను ఆయుధాలుగా మార్చి ఉపయోగించవచ్చును. వీటిని గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా లేదా నీటి సరఫరా ద్వారా సులభంగా వ్యాప్తి చేయవచ్చును. పొరపాటున ఈ జీవాయుధాలు కనుక ఒక ప్రాంతంలో లేదా ఒక దేశంలోకి విడుదలైతే అవి వేగంగా మరియు అదుపు చేయలేనంతగా వ్యాప్తి చెందుతాయి. దీని ఫలితం భారీ ప్రాణ నష్టం. టీకాలు, చికిత్స లేని కొత్త రోగాలు త్వరగా వ్యాపించి లక్షల మంది చనిపోవచ్చు. ఆర్థిక విధ్వంసం, వైద్య ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలుతాయి. అయితే ఈ జీవ ఆయుధాలు అనేవి అణుబాంబుల మాదిరిగానే ప్రపంచానికే పెను ప్రమాదం కలిగించే ఆయుధాలు. ఇక రెండవ ప్రమాదం ఏంటంటే, ల్యాబ్ లో తయారు చేసిన బలమైన జీవులు ప్రకృతిలోకి ప్రవేశిస్తే అవి సహజమైన జీవుల స్థానాన్ని ఆక్రమించి ఆహారపు గొలుసును దెబ్బతీసి పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తాయి. ఉదాహరణకు సింథటిక్ బయాలజీని ఉపయోగించి ఒక సైంటిస్ట్ ఒక రకమైన బ్యాక్టీరియాను ల్యాబ్ లో తయారు చేశాడు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది సాధారణ బ్యాక్టీరియా కంటే 100 రెట్లు వేగంగా పెరుగుతుంది మరియు పర్యావరణంలో ఉన్న చెత్తను చాలా వేగంగా తింటుంది. ఒకవేళ ఈ బ్యాక్టీరియా కనుక స్థానిక చెరువులోకి చేరింది అనుకుందాం. ఇప్పుడు ఈ కొత్త బ్యాక్టీరియా చెరువులో ఉన్న సహజమైన నెమ్మదిగా పెరిగే బ్యాక్టీరియా కంటే చాలా వేగంగా పెరగడం మొదలు పెడుతుంది. అంటే ఇది చెరువులోని ఆహారాన్ని మొత్తం తానే తినేస్తుంది. దీనివల్ల ఆహారం దొరకక చెరువులోని సహజ బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ సహజ బ్యాక్టీరియాను తినే చిన్న కీటకాలు, పురుగులు కూడా చనిపోతాయి. ఆ కీటకాలను తినే చిన్న చేపలు కూడా చనిపోవడం మొదలు పెడతాయి. ఫలితంగా చెరువులో ఉన్న మొత్తం జీవ సమతుల్యత చెడిపోయి ఎకోసిస్టమ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. అయితే ఒక విషయం ఇక్కడ గమనించాలి. సింథటిక్ బయాలజీ ద్వారా జీవుల సహజ డిఎన్ఏని మార్చినప్పుడు అనుకోని రియాక్షన్స్ జరగవచ్చును. ఒక్క చిన్న తప్పు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సైన్స్ ఎంత శక్తివంతమైనదో అది బాధ్యతతో ఉపయోగిస్తేనే మంచిది. సింథటిక్ బయాలజీ మీద ప్రయోగాలు చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి. భారత్ లో IISc బెంగళూరు, IIT బాంబే, CCMB హైదరాబాద్, TCG లైఫ్ సైన్సెస్. అయితే సింథటిక్ బయాలజీ మీద కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తాయి. సింథటిక్ బయాలజీ అనే కొత్త సాంకేతికతతో సృష్టిలో మొట్టమొదటిసారిగా మానవుడు జీవం యొక్క డిఎన్ఏను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. జీవుల డిఎన్ఏపై ఇలాంటి ప్రయోగాలు చేయడం నైతికంగా సరైనదేనా అని ఒక్కసారి ఆలోచించాలి. సింథటిక్ బయాలజీ అనే టెక్నాలజీ ద్వారా మనం సృష్టించిన జీవులు మనం ఊహించిన విధంగా మన మీదే తిరిగి స్పందిస్తే సింథటిక్ బయాలజీ మన భవిష్యత్తుని నిర్మించగలదు. అదే భవిష్యత్తుని నాశనం కూడా చేయగలదు. ఈ కొత్త సాంకేతికత మన భవిష్యత్తును మారుస్తుంది. కానీ అది వెలుగులోకి తీసుకువస్తుందా లేక చీకటిలోకి నెట్టేస్తుందా? ప్రశ్న ఒక్కటే. మనిషి ప్రకృతి రాసిన కోడ్ను మార్చే హక్కు ఉందా? దానికి జవాబు రాబోయే కాలమే చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.